మీరు చూస్తే ఇప్పటికి సెంటర్స్ వచ్చేగల నేను చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇవాక్యుయేషన్ వచ్చేగల ఏంటంటే 1238 గ్రామాల్లో ప్రోయాక్టివ్ గా అక్కడ హై రిస్క్ అంటే ఓల్డ్ ఏజ్ కానివ్వండి, ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి, వాళ్ళని మేము తరలిస్తాం జరిగింది. 1906 టెంపరవరీ రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తాం జరిగింది. అంటే ఇనీషియల్ గా కొంతమంది చేశారు, దానిపైన యాక్షన్ ఏముంటుంది అనేది మేడం గారు తీసుకుంటారు. బట్ ఇప్పుడు మా ఫోకస్ అంతా ప్రజల్ని అప్రమత్తం చేయాలి, అదేవిధంగా వాళ్ళ చైతన్యం తీసుకురావాలి. మళ్ళీ ప్రభుత్వం పరంగా రిలీఫ్ రిహాబిలిటేషన్ కూడా మేము రెడీ అవ్వాలి. సో ప్రభుత్వం అలర్ట్ గా ఉంది. ఇది ఈ రోజు కాదు, 23 నుంచి మేము మానిటర్ చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మానిటర్ చేస్తున్నారు. ఇప్పటికి 12 సార్లు రివ్యూ మీటింగ్లు కానీ, టెలికాన్ఫరెన్స్ కానీ, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మీరు కూడా దయచేసి గమనించాల్సిన విషయం, ప్రజాప్రతినిధులు కూడా ఫీల్డ్ లో ఉన్నారు. ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ అందరూ ఫీల్డ్ లోనే ఉన్నారు. గొట్టిపాటి రవి గారు ఎనర్జీ మినిస్టర్ అక్కడనే ఉన్నారు. పొద్దున మేము అందరం ఆడుకుంటే అక్కడ ఎక్కడుంటే బెటర్ అంటే ఇది ఎక్కడ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటున్నది ముందులే గేజ్ చేసుకుని అక్కడ మూవ్ అయిపోయారు అందరూ. సో మంత్రులతో సహా అందరూ అప్రమత్తంగా ఉన్నారు. ఎవరు నియోజకవర్గం వాళ్ళు కూడా జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరు లైట్ గా తీసుకోరు, చాలా సీరియస్. సైక్లోన్ అనేది సైక్లోన్, ఎంత స్పీడ్ వస్తుంది అనేది డిఫరెంట్. బట్ అప్రమత్తంగా లేకపోతే లాస్ ఆఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది.